హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చికెన్ పులుసులోకి మటన్ పులుసులోకి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ. ఎముకల ఆరోగ్యానికి హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యకరంగా పనిచేస్తుంది. దీనికోసం 1 కప్ రైస్ తీసుకొని దానికి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. అందరూ 2 కప్స్ పోసుకుంటాం కదా, మామూలు రైస్కి దీనికి 3 కప్స్ పోసుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చాలా వరకు ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దానికి 1 కప్కి 1 కప్ రాగి పిండి తీసుకోండి, అప్పుడు సరిపోతుంది బాళ. ఓకేనా? ఇలాగ ఎసరు ఉన్నప్పుడే ఆ రాగి పిండిని వేసేసి మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత కాసేపు అయ్యాక ఉడికిన తర్వాత అలా గంట వెనక పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. ఏమన్నా ముద్దల్లా ఉంటే మంచిగా అయిపోతుంది. అన్నం అలా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి చాలా వరకు. ఇలా ఇంకా గడ్డ లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ వేరే సైడ్ పెట్టుకొని అలాగా గట్టిగా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పితే అంతా కలిసిపోతుంది. కాసేపు కుక్ అయిన తర్వాత దగ్గరకు వస్తుందన్నమాట. అంతేనండి. తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు సైజులో ముద్దలుగా చేసుకోవచ్చు అనమాట. గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకొని, చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చేసుకుంటే మనకు ముద్ద అవుతుంది, కాలుతుంది బాగా. సో మనకి నచ్చిన విధంగా, మనకి నచ్చిన సైజులో కొంచెం నూనె వేసుకొని చేతికి అంటకుండా, గిన్నెకి అంటకుండా ఉండాలు చేసుకోవచ్చండి. ఇలాగా దీనిని రాగి ముద్ద అంటారు. ఇంకా ఎక్కువ రాగి పిండితో కూడా వేసి చేసుకోవచ్చు. ఎక్కువ రాగి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కప్కి వేసుకు చేసుకోవచ్చు. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.